భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ మంది దళితులు బౌద్ధ మతం తీసుకున్న రాష్ట్రం ఏదైనా ఉంటే మనకు అక్కడనే కనిపిస్తున్నది, మహారాష్ట్రలో కనిపిస్తున్నది. ఆ మహారాష్ట్రలో ఇప్పుడు ఏమైంది, 90కి వచ్చినప్పటికీ ఖచ్చితంగా దళిత బౌద్ధులకు కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది. ఇప్పుడు మిగిలింది ఎవరు? దళిత క్రైస్తవులు, దళిత ముస్లిం. ఇప్పుడు ఆ మిగిలిపోయిన కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దాం సార్. మనందరి మీద ఉన్నది. మిగిలిపోయిన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకుందాం. మన కాలంలో కూడా అది పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పుడు పూర్తి అవుతుంది? వాళ్ళ జాగిరాయి దేశం ఏమన్నా? వాళ్ళేంది మనల్ని శాసించేది? వాళ్ళ జాగిరాయి దేశం ఏమన్నా? అవును మా ఇష్టానుసారంగా మీకు ఇస్తే ఇష్టం లేకుంటే లేదని అనడానికి వాళ్ళెవరు? ఇంతకాలం చెల్లిందేమో కానీ ఇక ముందు చెల్లకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కలిసి కొట్లాడదాం. చిన్న చిన్న వాటిని పెద్దగా చేసుకోబాకండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉమ్మడిగా దేశవ్యాప్తంగా వచ్చిన ప్రమాదం, ఇప్పుడు ఆ ప్రమాదం నివారించే కాడ ఎక్కడి నుంచో ఉద్యమం మొదలు పెట్టాలి. ఇప్పుడు అంతో ఇంతో తెలుగు నేల మీద కదిలిక మొదలైంది. అంతో ఇంతో తెలుగు కదిలిక మొదలైంది. ఈ కదిలిక దేశవ్యాప్తంగా విస్తరించాలి. దేశంలో ఉండబడే ఉన్నత వర్గాల మీద యుద్ధం చేయాలి. ఖచ్చితంగా ఈ రాజ్యాంగంలో మళ్ళీ మనం ఆర్డర్ని మళ్ళీ సవరించుకోవాలి, లేదా ఆర్డర్ని మొత్తం రద్దు చేయించాలి. ఏదో ఒకటి జరిగేంత వరకు మాత్రం మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం మనం అందరం కలిసి సిద్ధపడాలి. దేనికి? నా దళితుల్లో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన సోదరులను కలిసికట్టుగా ముందుకు సాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అక్కడక్కడ ఇటువైపు నుంచి కొంతమంది రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు, అటువైపు నుంచి కొంతమంది రెచ్చగొట్టే ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలు టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు వ్యక్తి ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని ఇప్పుడు కలిసి పనిచేస్తే మళ్ళీ వ్యక్తి ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి అనుకునేటోళ్ళు కొంత అవరోధాలు కల్పిస్తుంటారు. వాటిని మనం పక్కకు పెట్టి కలిసి వచ్చే మన శక్తులన్నిటిని కలుపుకొని ముందుకు సాగుదాం. అంతిమంగా విజయం సాధించడం మీద మనం దృష్టి పెడదామనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. దయచేసి నేను మాదిగ తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా, గ్యాప్ను పెంచే విధంగా ఎక్కడ స్టేట్మెంట్ రావద్దు, ఏడ సోషల్ మీడియాలో పెట్టద్దు. ఇటు ఎంఆర్పిఎస్ వైపు నుంచి మాదిగల వైపు నుంచి ఆ పని జరగద్దు. అట్లనే నా మాల తమ్ముల అన్నలకు నేను అప్పీల్ చేస్తున్నా, చిన్న చిన్న విభేదాలను ఏదైనా ఉంటే మనం గ్రామాలు పరిష్కరించుకుందాం, లోకల్గా పరిష్కరించుకుందాం. కానీ ఆ విభేదాలను పెద్దగా చేసి సోషల్ మీడియాలో పేపర్లో పెట్టకుండా జాగ్రత్త తీసుకుందాం. అందరం కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకెళ్దాం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. ఈ నేపథ్యంలో ఇక మన ప్రయాణం కాడికి వచ్చేటప్పటికి రెండింటి మీద మీరు దృష్టి పెట్టండి. రెండింటి మీద మనం అందరం కలిసి దృష్టి పెడదాం. ఒకటి, ఇప్పుడు దళిత హోదా రద్దయింది అనుకుందాం. ఇప్పుడు రద్దులో ఉన్నాం కదా, ఇప్పుడు రద్దు కాలంలోనే ఉన్నాం కదా. అంటే దళిత క్రైస్తవులకు, నిజంగా దళిత క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళకు ఎస్సీ హోదా వర్తించినప్పుడు యాక్ట్ వర్తించదు, రిజర్వేషన్ వర్తించదు. ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగ పరంగా ఏ హోదా కలిగి ఉన్నారు? దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా రద్దయిపోయింది. ఇప్పుడు ఎస్సీ హోదాలో వచ్చే ప్రయోజనాలు ఏవి దక్కవు? యాక్ట్ దక్కదు, రిజర్వేషన్ దక్కదు, ప్రయోజనాలు దక్కవు. ఇది వదిలిపెడదు, ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మరి క్రైస్తవుల పేరుతో వచ్చేది ఏంటిది? గవర్నమెంట్ ద్వారా, రాజ్యాంగం ద్వారా. క్రైస్తవులను రాజ్యాంగం ఏం చూస్తున్నది? టోటల్ క్రైస్తవులను మైనార్టీ హోదా ఉన్నది. ఏ హోదా ఉన్నది? మైనార్టీ హోదా ఉన్నది. మైనార్టీలు అంటే సహజంగా మనం ఏమనుకుంటున్నాం? ముస్లింలే అనుకుంటున్నాం. కానీ ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, ఇతర కొంతమంది కలిస్తేనే మైనార్టీలు. ఇక్కడ మైనార్టీ హోదాలు ఉన్న వాళ్ళకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, అదే సమయంలో విద్యా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం ఎవరి లబ్ధిదారుల నుంచి మనం మర్చిపోవద్దు. నేను అంటున్నా, ఈ మైనార్టీ హోదా పేరుతో ఎవరైతే విద్యా సంస్థలు తెచ్చుకున్నారో ఆ విద్యా సంస్థలు తెచ్చుకున్న వాళ్ళందరూ కమ్మోళ్ళు, కాపోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు తప్ప మన దళితులు తక్కువ తెచ్చుకున్నారని కూడా మీరు మర్చిపోదని సాయం కోరుతున్నాం. మీరు విద్యా సంస్థలు తెచ్చుకునేదేమో మైనార్టీ క్రైస్తవం పేరుతో తెచ్చుకుంటారు. కానీ 90% పైగా అది మాలోళ్ళే కావు, మాదిగోళ్ళే కావు, దళితులే కావు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ప్రయోజనం పొందుతుంటారు. ఇప్పుడు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు 3 ప్రయోజనాలు పొందుతుంటారు అక్కడ. ఇక్కడ మైనార్టీ హోదా కింద క్రైస్తవ సంస్థలన్నీ వాళ్ళే. మళ్ళీ అందులోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది. వాళ్ళ సామాజిక హోదాకు గౌరవం నిలబడ్డది. వాళ్ళ సామాజిక హోదా గౌరవం తగ్గలే.
వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ అమలు జరుగుతున్నాయి. మళ్ళీ మైనార్టీల పేరుతో క్రైస్తవ సంస్థలన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రయోజనాలు అందరూ మైనార్టీ పేరుతో పొందుతున్నారు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. విద్యా సంస్థలు, మైనార్టీ విద్యా సంస్థల పేరుతో వచ్చిన విద్యా సంస్థలన్నీ 90% కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణుల చేతుల నుంచి మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. అంటే ప్రయోజనాలు పొందుతున్నది వాళ్ళే తప్ప మనోళ్ళు కాదనేసి కూడా లెక్కలు తీయాల్సిన బాధ్యత మనం ఇదిని కూడా మీరు మర్చిపోదు. అదే సమయంలో ఇక్కడ విదేశాల నుంచి కొంత అంతో ఇంతో చేయితో దొరికే విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి క్రైస్తవ మిషనరీలో. ముఖ్యంగా అవి ఆర్సీఎం ఎక్కువ నడుపుతుంటుంది. ఏంది ఆర్సీఎం నడుపుతుంటుంది కదా. వాళ్ళ చేతిలో విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ చేతిలో విద్యా సంస్థలు ఇంకా మేరే ఏ సంస్థ దగ్గర ఆ విద్యా సంస్థలు లేవు, కానీ ఆర్సీఎం దగ్గర ఉన్నాయి. కానీ ఆర్సీఎం దగ్గర ఉన్న వాటికి నిన్నటి వరకు బయట దేశాల నుంచి కూడా కొన్ని ఫండ్స్ అందినాయి. కానీ కారణాలు ఏమైనా ఒక 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఫండ్స్ అన్ని నిలబడినాయి. ఇప్పుడు విద్యా సంస్థలు నడుతున్నాయి కానీ విదేశీ సహకారంతో నడతలేవు. కానీ ఈ దేశంలో ఉండబడే శ్రేయోభిలాషులతోటి ఆ విద్యా సమాజం అంగీకరించట్లేదనే విషయం నాకు అర్థమైపోయింది. అప్పుడు కొద్దిగా వాళ్ళు వెనకతట్టు పట్టిన సందర్భాలు. మన వాళ్ళలో ఏదన్నా పెరిగిందంటే కొంత బాధ నుంచి ఉపశమనం లాగా, ఆవేదన నుంచి కొంత ధైర్యం పుంజుకునే విధంగా కొంత పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దానితో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం మన దళిత సామాజిక వర్గంలో ఉండబడే అన్ని విభాగాల మీద అది కొంత ప్రభావితం చేసింది. ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే కాడికి తీసుకొచ్చేసింది. అప్పుడు మన ముందున్న సవాల్ ఇంతకాలం కొనసాగిన కొంత అనైక్యత. మన ముందున్న కొనసాగిన మొదటి సవాల్ కొంత ఇంతకాలం కొనసాగిన అనైక్యత. కారణాలు ఏమైనా కానీ ఒకరు ఒక వాదన మీద ఉంటే ఇంకొకరు ఇంకొక వాదన మీద ఉన్నారు. ఇది ఏమి దాస్తే దాగేది కాదు, దాయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకరు ఒక వాదన మీద ఉంటే ఇంకొకరు ఇంకో వాదన ఉన్నారు. ఆ 2 వాదనల మధ్యలో కొంత విభేదాలు, ఆ 2 వాదనల మధ్యలో కొంత భిన్నాభిప్రాయాలు, కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దీన్ని ఎవరం కాదనలేం. కానీ దళిత క్రైస్తవుల అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి గతంలో ఉండబడే విభేదాలన్నిటిని పక్కకు పెట్టుకొని మనం ఒక తాటి మీదకి రావాల్సిందే అని చెప్పి మాత్రం దళితుల్లో ఒక అభిప్రాయం పెరిగింది. ఒక కుటుంబ సభ్యుల మధ్యలో భిన్నాభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో ఘర్షణకు దారితీస్తుంది. అయినంత మాత్రాన బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఎదుర్కొంటారు. అట్లనే మన మధ్యలో కూడా కొంత కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయాలు కొన్ని ఘర్షణకు దారితీసిన ఉమ్మడి అంశం మనల్ని కలుపుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కలిసి ఉండాల్సిందే, కలిసిపోవాల్సిందే అని చెప్పి నాకు తెలిసి మొట్టమొదటిసారి స్పందించి సోషల్ మీడియాలో పెట్టిన నా సోదరుడు మంగరాజు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలిసేది అప్పుడే కదా. ఇప్పుడు 90% మనోళ్ళలో అంటే మాదిగా మొత్తం దళిత వర్గాల్లో గతంలో ఏమి జరిగినా మనం ఇప్పుడు కలిసిపోవాల్సిందే. మన అస్తిత్వాన్ని ఉమ్మడిగా నిలబెట్టుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని మనం ఉమ్మడిగా కాపాడుకోవాలి, మనకు వచ్చిన ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, ఇది సరి అయిన సమయం అని చెప్పి అనుకునేటోళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు. కానీ ఈ 2 సామాజిక వర్గాల్లో కొంతమంది వ్యక్తులుగా స్వార్థపరులు ఉన్న వాళ్ళు ఈ అనైక్యత ఇంకా కొనసాగాలి, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళు పొందాలనే పద్ధతిలో వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకునే స్వార్థపరులు మాత్రం ఇప్పటికీ దీనికి అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐక్యతకు మెజారిటీ ప్రజలు ఖచ్చితంగా ఉమ్మడిగా కలిసి ఉండాలి, ఎదుర్కోవాలనే కాడికి వస్తున్నారు. కానీ 2 సామాజిక వర్గాల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ వార్తలు చూస్తుంటే, వాళ్ళ పేపర్స్ చూస్తుంటే ఇటు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా ఒక వర్గం సంబంధించిన కొంతమంది, అటు వాళ్ళను వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఇంకొక వర్గం కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విభేదాలన్నిటిని తగ్గించుకుందాం. ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. కానీ ఉమ్మడి దళితుల ఐక్యత గురించి,
దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాత్రం పోరాటం చేయాల్సిన సమయం మాత్రం ఇదేననే విషయం కూడా మీరు మర్చిపోద్దని స్వయంగా కోరుతున్నాను నేను. ఇకపోతే కొంతమంది మేము ఐక్యత అన్నప్పుడు నువ్వు వర్గీకరణ కావాలని కదా, నువ్వు విభేదించావు కదా అని అన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు దళితుల ఐక్యతకు విఘాతం కల్పించినోడే కృష్ణమాదిగా అని ప్రచారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దళిత ఐక్యతకు విఘాతం కల్పించిన నా మీదనే పెడుతున్నారు కదా, మరి నేనే ఐక్యత గురించి మాట్లాడుతున్నారా? రండి ఇప్పుడు కలిసి పనిచేద్దాం. ఇప్పుడు నన్నే టార్గెట్ చేశారు కదా. దళితుల్లో ఐక్యత లేకపోవడానికి కారణం కృష్ణమాదిగే అని 100 సార్లు అన్నారు కదా. ఇప్పుడు నేను ఐక్యత గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కలిసి పని చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ప్రమాదం కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను వేరే సమయంలో ఐక్యత గురించి మాట్లాడలేదు కదా. ఓకే, వర్గీకరణ పంచుకుందామనే మాట మాట్లాడుకున్నాం. సరే, అది అయిపోయింది. కొంతమంది దాన్ని అనైక్యత గురించి మాట్లాడిండ్రు, నేను పంచుకుందామని మాట్లాడాను. ఏదైనా సరే అది పైన అది ఘట్టం అనుకుంటే ఇప్పుడు ప్రమాదం అయితే మనం ముందుకు వచ్చింది కదా. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ ఐక్యం కావాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది కదా. ఇది వ్యక్తుల కోసం కాదు, మన జాతుల కోసమే కదా. కలవడానికి అవకాశం ఉన్నదా అంటే ఒక 3 ఉదాహరణలు చెప్తాను. ఎందుకు కలవం? మనం బాధిత వర్గాలం. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఊరవతలో జీవించిన మాలమాదిగలం. మనం సమాజం చేత అవమానించబడ్డోళ్ళం, బాధలు పడ్డోళ్ళం, పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం. అయినప్పటికీ మనలో కుటుంబం మధ్యలో ఉన్నట్టుగా మనకు మధ్యలో ఉండవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు ఏకతాటి మీద కొత్తమని చెప్పి చాలా సందర్భాలు రుజువు చేశాం ఇప్పటికే. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడింది 94లో అనుకుంటే 94 కంటే ముందు 2 ఉద్యమాల్లో ఐక్యంగా పాల్గొన్నాం. ఒకటి కారంచేడు ఉద్యమం అన్న గురుప్రసాద్ అన్న కత్తి పద్మారావు అన్న నాయకత్వంలో, బొజ్జ తారకం గారి నాయకత్వంలో అందరం కలిసి పాల్గొన్నాం. అప్పుడేం ఎంఆర్పిఎస్ లేదు, వర్గీకరణ అంశం కూడా ఎక్కువ చర్చకు రాలేదు. అది 85 జూలై 17. దాని కొనసాగింపుగా 91 ఆగస్టు 6 వచ్చేటప్పటికి మళ్ళీ చుండూరు జరిగింది. చుండూరులో నా 7 మాలలు, ఒక మాదిగా అంగల్ కుదురు రాజమోహన్ అనే ఒక తమ్ముడు చంపబడ్డాడు. కారంచేడులో మొత్తం మాదిగలే చంపబడ్డారు. కానీ దానికి నాయకత్వం వహించింది నా మాల సోదరుడు అనబడుతున్న నా పెద్దన్న కత్తి పద్మారావు నాయకత్వం వహించాడు. చుండూరులో మాదిగలు చంపబడ్డారు. ఎక్కువ మంది మాలలు, ఒకరు మాదిగ తమ్ముడు. దానికి కూడా నాయకత్వం వహించింది మళ్ళీ కత్తి పద్మారావు అన్న, బొజ్జ తారకం అన్న నాయకత్వం వహించారు. ఓకే, కారణాలు ఏమైనా కొన్ని సమస్య మీద ఎంఆర్పిఎస్ 94లో ఏర్పడ్డది. ఎంఆర్పిఎస్ ఏర్పడేటప్పటికి విభేదాలు వచ్చినాయి, ఘర్షణ వచ్చింది, వీళ్ళు విడిపోయిందని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత శ్రీకాకుళం లక్ష్మీపేట జరిగింది. ఆ లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది మొత్తం నా మాల తమ్ములు అన్నలే. కానీ దాన్ని ఒక ఉద్యమంగా మలిచింది ఎంఆర్పిఎస్ అనే విషయం దృష్టి పెడుతున్నాం. అంటే వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది.